పురుషోత్తం రెడ్డి గారు సిబిఐకి సుబ్రహ్మణ్య స్వామి ఒక లెటర్ రాశారు. ఆయన మొన్న కూడా ఈ తిరుపతి ఇన్సిడెంట్ పైన స్పందించారు. తిరుపతిలో ఆ రోజు డిప్యూటీ మేయర్ ఎన్నిక సందర్భంగా టీడీపీ నాయకులు టీడీపీ గుండాలు చేసినటువంటి దౌర్జన్యం, ఏ రకంగా ఆ ఎన్నికని అడ్డుకోవడానికి, అక్కడ ఏ విధంగానైనా సరే గెలవాలనే తాపత్రయంతో వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఒకటి. రెండోది, అక్కడ శంకర్ యాదవ్, ఇప్పుడు అతని ఫోటోలు బాగా హల్చల్ అవుతున్నాయి. ఇది ప్రజల్లోకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? అసలు టీడీపీ ఏం సమాధానం చెప్తుంది ఇప్పుడు దీనికి? బేసిక్గా ఇక్కడ ఒక మౌలికమైన ప్రశ్న ఏంటంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 24 ఎన్నికల్లో పెద్ద ఓటమిని చెవిచూసింది. అధికార పార్టీకి భారీ మెజారిటీని ప్రజలు అప్పగించి, అంటే 2019 మ్యాండేటరీ కన్నా ఎక్కువ మెజారిటీని ఇచ్చి ఒక అవకాశాన్ని ఇచ్చారు. నిజానికి అధికార పార్టీ సంయమనంతో బాధ్యతాయుతంగా తమ పని తాము చేసుకోకపోతే ప్రతిపక్షం వీధిలోకి వచ్చే పరిస్థితి ఉండదు. అవును, అట్లాంటి ప్రతిపక్షాన్ని నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, గొడవలు, అణిచివేతలు, దౌర్జన్యాలు ఎప్పుడు అధికార పార్టీకి లాభం కన్నా నష్టం చేస్తాయి. ప్రతిపక్షానికి శారీరకంగా మానసికంగా కొంత ఇబ్బంది కలిగినా వారికి బలాన్ని చేకూరుస్తాయి అనేది చరిత్రలో చెప్పినటువంటి సత్యం. అది వైసీపీకైనా తెలుగుదేశం పైన వర్తిస్తుంది. అది ఈరోజు ఇప్పుడు నిజానికి ఈ భారీ ఓటమి తర్వాత వైసీపీ అయినా ఏ పార్టీ అయినా కొంత నిర్లిప్తత ఉంటుంది, ఓడిపోయామనేసి. మీరు ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నారు వైసీపీ. అధికార పార్టీ ఇప్పుడు చాలా చోట్ల ఏమని ఇట్లాంటి కొన్ని, ఇప్పుడు డిప్యూటీ మేయర్, వైస్ చైర్మన్ విషయాల్లో కొంత భయం వెళ్ళిపోతే ఏమైనా అది ప్రతిపక్షం కొనరు వెళ్ళిపోతుందా, భయపడిపోతుందా, ఇట్లాంటిది ఏమైనా అనుమానాలు ఏమైనా అధికార పార్టీకి ఉందా అని నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు మన చర్చల్లో ఒక వార్డు తుని నుంచి కౌన్సిలర్ గారు పాల్గొన్నారు, గతంలో తిరుపతి నుంచి మేయర్ గారు పాల్గొన్నారు. వీళ్ళందరూ గత 1 year లో మనకి ఎప్పుడైనా కనపడ్డారా టీవీ డిబేట్ లో? లేదు. మహిళలు కానీ వీళ్ళందరూ కనపడలా. ఇప్పుడు ఎందుకు కనపడుతున్నారు అంటే, మీరు వాళ్ళని బెదిరిస్తున్నారా, బెదిరించే పేరుతో యాక్టివేట్ చేస్తున్నారా? అది ఇప్పుడు అధికార పార్టీ అంత త్వరగా గుర్తిస్తే అంత మంచిది. కాబట్టి అధికార పార్టీ ఎక్కువ ఇట్లాంటి చర్యలు చూసుకుంటే ప్రతిపక్షం మరింత యాక్టివ్ అవుతుంది. రైట్. మౌనంగా ఉండే వాళ్ళు కూడా వీధుల్లోకి వచ్చి నిలబడతారు. అది ఆ పార్టీ గుర్తిస్తే మంచిది. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, తిరుపతి అయినా ఇంకో చోటైనా సత్వర న్యాయం జరగకపోతే అది విపరీత పరిణామాలకు దారితీస్తుంది. నిజానికి తిరుపతిలో జరిగిన ఘటన ఆ రోజే కానీ ఎలక్షన్ కమిషన్ సీరియస్ స్టెప్స్ తీసుకోంటే కంటిన్యూ అయ్యిండేదా ఈరోజు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో? ఎప్పుడైతే ఒక చోట ఒక ఘటన జరుగుతుందో దాన్ని రెక్టిఫికేషన్ చేసుకోకపోతే మరింత జరుగుతా ఉంటే రాష్ట్రం అంతా అల్లుకుంటా ఉంది. ఈరోజు ఇప్పుడే నేను పోలీస్ అధికారుల సంఘం యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను. వారు ఆవేదన, అంటే మాజీ ముఖ్యమంత్రి గారు ఇలా అనడం కరెక్టా తప్ప అని చర్చకి వెళ్ళారు. చెప్తూ ఇంకో మంచి మాట అన్నారు. అదేంటంటే, మేము చట్టానికి న్యాయానికి కట్టుబడి ఉంటాం. కట్టుబడి ఉంటే ఇంకా సమస్య లేదు. అంతే. వాళ్ళ ఆందోళన ఏంటంటే, బెదిరిస్తే మేము పని చేసుకోలేమంటున్నారు. అవును, అంటే ఇట్లా బెదిరిస్తే మేము, అది కరెక్ట్. మనం మొదట్లోనే చెప్పాం, ప్రభుత్వం ఒకవైపు ఒత్తిడి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ మేము అధికారంకి వస్తే తప్పు చేసిన వాళ్ళు ఊరుకోని మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్య మీరు పని చేయలేరు. అదే ఆవేదన. రైట్. ఇక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది తప్పు చేసిన అధికారుల విషయంలో అన్నారు. మిగతా వాళ్ళు ఎందుకు భయపడాలి? పాయింట్ నెంబర్ 1, చంద్రబాబు నాయుడు గారు కొట్టండ్రా పోలీసుల్ని, తరమండ్రా, వాళ్ళని రాళ్ళ తీసుకుని కొట్టండ్రా అన్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని, అంటే వ్యక్తిని లేకపోతే ఒక గ్రూప్ను చూపించి ఎక్కడ చేయలేదు. ఈ లోకేష్ గారు అయితే రెడ్ బుక్ని చూపిస్తూ ఎస్పీ గారి పేరు, పలానా ఎస్పీ నీ పేరు నోట్ చేశా, పలానా ఎస్పీ నీ పేరు నోట్ చేశా అని చెప్పారు. అలాంటి బెదిరింపులు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నోటి నుంచి రాలేదే. అదే సందర్భంలో డీజీపీని ఉద్దేశించి చంద్రబాబు నాయుడు గారు, నువ్వు క్రైస్తవ మతానికి చెందిన వాడివి, మతాన్ని కూడా ఆపాదించారు. అంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు, వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అన్నీ పక్కకు పోయి చాలా ఏమీ తెలియనట్టు అమాయకంగా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరిస్తున్నారు. ఏంటి ప్రవచనాలు? నేనేమంటానంటే, భాష ఏదన్నా ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని పేర్లు కూడా చెప్తారేమో, చెప్పక తప్పదు కదా. ఇప్పుడు ఒక ఆయన పేరు చెప్పాడు ఇండైరెక్ట్ గా, ఇక్కడున్న ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, నేను 1.5 year తర్వాత రిటైర్ అయిపోతాను కాబట్టి, అంటే అర్థం ఏంటి, నేను చేసి వెళ్ళిపోతున్నాను కదా అర్థం. అవును. దానికి కౌంటర్ గా రిటైర్ అయినా తీసుకొస్తానని చెప్పాడు. రేపు పేర్లు కూడా చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకు అంటున్నానంటే, పోలీస్ అధికారుల యొక్క ఆవేదనని యాక్సెప్ట్ చేస్తూనే వాళ్ళ ఆవేదనతో మనం కూడా యాక్సెప్ట్, అదేంటి ఇట్లా రాజకీయ పార్టీల మధ్య వైరం పెరిగిపోతే మేము ఇండిపెండెంట్ గా పనిచేయలేమన్న మీ బాధ కరెక్ట్. కానీ మీరు ఇండిపెండెంట్ గా పనిచేస్తే ఈ పరిస్థితి రాదు. దాంట్లో పరమార్థం ఉంది. కాబట్టి మీరు మా మీద ఇట్లా పొలిటికల్ ఒత్తిడి వస్తే మేము ఇండిపెండెంట్ గా పనిచేస్తామా అంటున్నారు. అది కరెక్ట్. మనం కూడా మన ఆవేదన అది. మీరు ఇండిపెండెంట్ గా పనిచేస్తే ఆ పరిస్థితి రాదు.
రైట్ కాబట్టి మీరు ఇండిపెండెంట్ గా ఉండాలనుకుంటున్నారు కాబట్టి పోలీస్ అధికారుల సంఘం మీరు ఇండిపెండెంట్ గా ఉండండి. ఇండిపెండెంట్ గా ఉంటే ఏ రాజకీయ నాయకుడు అదుపు తప్పడు. రైట్ కాబట్టి పోలీసులు ఇండిపెండెంట్ కూడా ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ పట్ల చాలా అభ్యంతరం ఉంది. ఇంత జరుగుతుంటే రాష్ట్రంలో కరెక్ట్ ఏదో ఒక స్టెప్ తీసుకోకపోతే ఇంకా ఎలక్షన్ కమిషన్ ఉండడం ఎందుకు? కలెక్టర్లు ఆర్డీఓలు నిర్వహించేస్తారు కదా. కాబట్టి ఇప్పటికైనా ఎలక్షన్ కమిషన్ చేయకపోతే మార్చిలో జరిగే ఉపద్రవం ఇంకా పెద్దది, ఇంకా అవిశ్వాస తీర్మానాలు వస్తాయి. ఇది రెండు రాజకీయ పార్టీల వైరం చివరకు వ్యవస్థలు కుప్పగలేదాన్ని దారితీస్తాయి. కాబట్టి అధికార యంత్రాంగం ఇండిపెండెంట్ ఉంటుంది. అధికార పార్టీ కూడా నేను ఇంతకు ముందు ప్రస్తావించినట్టు మీకు వచ్చిన అవకాశాన్ని సానుకూలంగా తీసుకెళ్తే మంచిది తప్ప, లేకపోతే అనవసరంగా అధికారంలో ఉన్న వాళ్ళు మీరు ఇబ్బంది పడతారు. బెదిరింపులు అదిరింపులు అనేది ప్రతిపక్షానికి ఎప్పుడు కూడా అసెప్ట్ అవుతాయి. ఒక దశ దాటిన తర్వాత అది బలహీనపరచమని వాళ్ళు గుర్తిస్తే మంచిది. రైట్.